యూట్యూబర్ సాయి కృష్ణ అండ్ యూట్యూబర్ ప్రసాద్ ఇద్దరు అందరికీ తెలిసిన వాళ్ళే. తెలుగు కమ్యూనిటీలో, తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో వాళ్ళకి ఇంట్రడక్షన్ అవసరం లేదు. నిన్న వీళ్ళిద్దరూ చెరొక వీడియో చేశారు. యాజ్ ఆఫ్ నా 2 వీడియోలు ప్రైవేట్లో ఉన్నాయి. అసలు ఎందుకు ప్రైవేట్లో ఉన్నాయి, అసలు ఆ వీడియోలో ఏం మాట్లాడారు, ప్రైవేట్లో ఉన్నా కూడా నేను ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే దానికి ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ ఉంది. అది చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. దాన్ని చాలామంది మిస్యూజ్ చేసుకుంటున్నారు యూట్యూబ్లో. అది చాలా తప్పది. సో ఇది ఇద్దరు ఎవరు ఫీల్ అయినా కూడా నేను చేయాలనిపిస్తుంది, ఎందుకంటే మనస్ఫూర్తిగా నిజం చెప్పాలనిపిస్తుంది. సో వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మై నేమ్ ఇస్ పవన్. వీడియో చూసి ముందు లైక్ చేసి చూడండి, కాంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంక స్టార్ట్ చేద్దాం. సో 1 by 1 వద్దాం లేకుండా. సాయి కృష్ణ బ్రో తెలిసిందే కదా, అందరికీ తెలుసు. టెక్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ యూట్యూబ్లో. సో బేసిక్గా నేను కూడా ఆయనవి అప్పట్లో కొన్ని వీడియోలు చూసేవాడిని. ఆయన వల్ల కొంచెం నేను తెలుసుకున్నాను SEO ఆప్టిమైజేషన్ గురించి అండ్ క్లిక్ త్రూ రేట్ గురించి, అలా కొన్ని అంశాలు తెలుసుకున్నాను. అలానే చాలామంది మన తెలుగు కమ్యూనిటీలోనే చాలామంది టెక్ ఛానల్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా నేను చాలా తెలుసుకున్నాను. అలాగే ఈయన ద్వారా కూడా కొన్ని నేను తెలుసుకున్నాను. సో ఈయన ఒక వీడియో చేశారు. ముందు ఈయన వీడియో చేసి ఈయన వర్షన్ ఏంటో చెప్తా, చాలా హై లెవెల్లో చెప్తా, లేకుండా. ఆయన 18-20 నిమిషాలు చెప్పినట్టున్నాడు ఆయన. సో బేసిక్గా ఆయన ఒక యూట్యూబర్ని పాయింట్అవుట్ చేస్తారనమాట. తమ్నెయిల్లోని క్వశ్చన్ మార్క్ పెట్టి 100 కోట్ల యూట్యూబర్ అని చెప్పి పేరు చెప్పట్లేదు, బట్ అందరికీ అర్థమవుతుంది చూస్తే. ప్రసాద్ టెక్ ఛానల్ గారిని సంబోధిస్తున్నారు అని చెప్పి. సో ఆయన ఏమంటున్నారంటే, ఈయన 100 కోట్లు సంపాదించారు, ఎలా సంపాదించారో మీకు తెలీదు, ఇప్పుడు వరకు ఫోన్లో మనవాడు అనుకున్నాను, బట్ ఇంక టైం వచ్చింది, నెక్స్ట్ వీడియోలో నేను సీక్రెట్లు రివీల్ చేస్తాను, ఇంకా ప్లేలిస్ట్లో కొట్టుకెళ్తాను అనే వర్షంలో ఆయన చెప్పాడు లాస్ట్లో. దానికంటే ముందు ఆయన ఏం చెప్పాడంటే, నేను చాలా కష్టపడుతున్నాను, చాలా కష్టాల్లో ఉన్నాను. సో నేను ఎవరిని డబ్బులు అడుక్కోను, ఇది గుర్తుపెట్టుకోను. నేను చాలా రోజుకి 20 గంటలు కష్టపడతాను. సో చాలామంది కాంటెంట్ క్రియేటర్స్ని తయారు చేశాను నాకు. బట్ ఇప్పుడు వచ్చేసరికి నేను ఒక కంపెనీ పెట్టుకున్నాను, సమ్ పిక్సెల్ స్టూడియోస్ కంపెనీ. అది లాస్లో ఉంది, ఇప్పుడు కాంట్బట్ సిచ్యువేషన్లో ఉంది. సో నాకు ఇంకా డబ్బులు అవసరం అని చెప్పి నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఆన్లైన్లో అడుక్కో అని చెప్పారు. అది నాకు చాలా హర్ట్ అయింది. దానివల్ల నా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలా ఉన్నారా మనుషులు, ఇన్ని 100 కోట్లు స్కామ్ చేసి సహాయం కోసం ఒక తోటి కాంటెంట్ క్రియేటర్గా వెళ్తే నన్ను అడుక్కోమని చెప్తాడని చెప్పి ఆయన హర్ట్ అయ్యి ఒక లింక్ ఇచ్చారు, మళ్ళీ అడుక్కోను అని చెప్పి. నేను అడుక్కోవట్లేదు, మనీ రిటర్న్ ఇచ్చేస్తాను, అప్పు అడుగుతున్నాను అని చెప్పి ఆయన ఒక లింక్ ఇచ్చి, నాకు ఒక 30 లక్షలు అప్పు కావాలి, మీరు నా ఫ్యాన్స్ కానీ, నా ఫాలోవర్స్ కానీ, నా వ్యూవర్స్ కానీ దయచేసి ఇందులో మనీ వేయండి, నేను ఒక 10 నెలల్లో సంవత్సరం లోపల నేను రిటర్న్ ఇచ్చేస్తాను. ఇది ఈయన వెర్షన్. గుర్తుపెట్టుకుని నేను పాయింట్లన్నీ మాట్లాడదాం. నెక్స్ట్ ఆయన వర్షన్. ఆయన వీడియో చేశారు, చాలా ఎమోషనల్ అయ్యారు. ఈయన ఎమోషనల్ అయ్యారు. సో ఆయన ఏమంటారంటే, నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలి, నేను ఎందుకు అసలు ఫస్ట్ థింగ్ డబ్బులు ఇవ్వాలని ఆయన క్వశ్చన్. ఇంకోటి, నేను ఆల్రెడీ డబ్బులు ఇచ్చాను చాలాసార్లు. మొత్తము ఆయన ట్రాన్సాక్షన్ చూపించారు, ఒకసారి 1,00,000, ఒకసారి 60,000, ఒక్కోసారి 1,00,000. అడగకుండానే నేను అడిగితే 1,00,000, అడగకుండానే 1,60,000, మొత్తం 2,60,000 ఇచ్చాను. ఆయన యూట్యూబ్ ఛానల్లో ఒక మెంబర్కి బాగాలేదు అంటేనే నేను సహాయం చేశానని చెప్పి అదొక 5 lakhs సంథింగ్ అయింది. అది నేను ఎక్కడ చెప్పుకోలేదు. బట్ ఇప్పుడు నా పరిస్థితే లేదు, నాకే వెన్నుపోటు పొడిసి ఒక 4-5 కోట్లు లాస్ అయింది. అది లాస్ట్ ఇయర్ దసరా టైంలోనే తెలిసింది. మా ఇంట్లో కూడా ఇప్పటికీ తెలియదు, ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. అది మా వైఫ్కి, మా అత్తమ్మగారికి తెలిసి, మా అత్తమ్మగారి స్ట్రోక్ వచ్చి ఆమె చనిపోయారు అని చెప్పి రీసెంట్గా ఆయన ఎమోషనల్ అయ్యారు. అండ్ ఇప్పుడు నా పేరు ఎందుకు చెప్పి నన్ను ఎందుకు ఇలా బూతులు తిట్టించాలి, మా కొడుకు పేరు ఎందుకు తేవాలి. సాయి కృష్ణ బ్రో ఏం చేశారంటే, నేను డబ్బులు అడిగితే ఆన్లైన్లో అడుక్కో అన్నారు. ఆయన ఏమో 2 రోజులు పోయాక ఫారెన్ వెళ్ళి ఆయన కొడుకు బర్త్డే చేయించుకుంటారని చెప్పి. ఇది అనవసరమైన పాయింట్, కొడుకుని తేడమాట. సో వాళ్ళకి అప్పుడు ఏమైందంటే, సాయి కృష్ణ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో పచ్చి బూతులు తిట్టారు. ఎవరిని? ప్రసాద్ గారిని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ కొడుకుని. సో ఆయన చాలా హర్ట్ అయ్యారు. నేనే ఆల్రెడీ సర్వనాశనం అయిపోయి ఉన్నాను. నా పక్క నుండి ఫ్రెండ్సే నాకు వెన్నుపోటు పొడిసి ఒక 5 కోట్లు లాస్ అయింది. అండ్ నేను ఇదే సాయి కృష్ణకే 2,60,000 అప్పు కదా హెల్ప్ చేశాను. అండ్ చాలామందికి హెల్ప్ చేసి చెప్పుకోలేదు. ఇప్పుడు నా పరిస్థితే బాగాలేదు. అలాంటప్పుడు నేను ఎలా ఇస్తాను? అండ్ ఆయనకి నేను అప్పు ఉన్నానా? అవేమీ చెప్పకుండా మొత్తం నా ఫ్యామిలీని, నా కొడుకుని ఇలా చెప్పడం వల్ల మా కొడుకుని కూడా తిడుతున్నారు. అందుకే యూట్యూబ్లో మాకు ఫ్యామిలీని తేవాలన్నా కూడా నాకు భయం వేస్తుందని చెప్పి ఆయన ఎమోషనలీ ఆయన అలా ముగించారు. ఇది ఇద్దరు వర్షన్లు. సో ఇద్దరు వర్షన్లు చూసిన తర్వాత నా వర్షన్ ఏమనిపించిందంటే, ఇద్దరు మళ్ళీ ఇప్పుడు వీడియోలు ప్రైవేట్లో పెట్టుకున్నారు. బట్ వీళ్ళు ఆల్రెడీ అది చాలా నాయిస్ చేసింది ఈ 2 వీడియోస్. సాయి కృష్ణ బ్రో నెక్స్ట్ వీడియో చేస్తారో లేదో కూడా నాకు తెలియదు. బట్ మేబీ ఆయనకు అందాల్సిన అమౌంట్ అందిందో, లేకపోతే బీభత్సమైన నెగిటివిటీ వచ్చింది తర్వాత ప్రసాద్ గారు వీడియో చేసిన తర్వాత, దానివల్ల ప్రైవేట్లో పెట్టారో తెలియదు. కానీ ఇక్కడ బలంగా మాట్లాడాల్సింది ఈ ఆన్లైన్ బెగ్గింగ్, ఎమోషనల్ ఆన్లైన్ బెగ్గింగ్ అంట. నేను ఎవరు ఏమనుకున్నా పర్లేదు,
నన్ను అడిగితే నాకు ఇది స్టార్ట్ చేసిన సాయికృష్ణ బ్రో, మీరే బ్రో. మీరు 3 years బ్యాక్ ఇలాగే ఎమోషనల్ అయ్యి నేను మీకోసం పోరాడాను, మీకోసం ఫైట్ చేశాను, నేను క్రింజ్ కాంటెంట్ ఎక్కడా చేయలేదు, కాంటెంట్ క్రియేట్ చేయడం నా తప్ప, ఇంత సెల్ఫ్లెస్గా చేయడం వల్ల నాకు ఏం మిగిలిందంటే అప్పుల పాలు అయిపోయాను, రోడ్డు మీదకి వచ్చేస్తున్నాను, ఇంక నేను చనిపోతాను అంటే, అప్పుడు తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీ అంతా ఆయన చుట్టూ నించొని చాలా హెల్ప్ చేశారు. ఒక్క రోజులో హెల్ప్ చేశారు. మొత్తం ఆయన అప్పులన్నీ సాల్వ్ అయిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా 2000 ఇచ్చా. ఓకే 2000 తక్కువే, బట్ ఆ టైంలో నాకు అది ఎక్కువే ఇచ్చా. అప్పుడు నేనేం యూట్యూబ్లో లేను. సో నేనేం చెప్తా అంటే లైఫ్ మనకి ఒకసారి ఛాన్స్ ఇస్తుంది. ఆ ఛాన్స్ ఆయనకు అప్పుడు ఇచ్చారు, లైఫ్ ఇచ్చింది, ఆయన సరిగ్గా గ్రాప్ చేసుకోలేదు. అప్పుడు అన్నీ సార్ట్ అవుట్ చేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు వచ్చి నేను బిజినెస్ పెట్టాను, పిక్సెల్ స్టూడియో పెట్టాను, అది 1,50,00,000 అయింది, అది లాస్లో ఉంది. మళ్ళీ నాకు అప్పు ఇవ్వండి అంటే అది కరెక్ట్ కాదు బ్రో. ఎందుకు ఇవ్వాలి జనాలు డబ్బులు? కాసేపు ప్రసాద్ బ్రోని పక్కన పెడదాం, పబ్లిక్ మీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి? మీరు ఏమనంటే మేము సేవ చేస్తున్నా అంటే మీరు ఏం సేవ చేశారు? మీకు యూట్యూబ్లో చేస్తున్నందుకు మీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయా? అది ఎలా సేవ అవుతుంది? యూట్యూబ్లో చేస్తున్నందుకు మీకు సబ్స్క్రైబర్లు వస్తుందా? మీకు అది ఎలా సేవ అవుతుంది? యూట్యూబ్లో వీడియో పెట్టడం వల్ల మీకు ఒక ఫేము, ఒక రికగ్నైజేషన్, ఒక రెప్యుటేషన్ వస్తుంది కదా, అది ఎలా సేవ అవుతుంది? ఇదే కోర్సులో యూట్యూబ్లో క్లిక్ అవ్వాలి, వీడియోస్కి వ్యూస్ ఎలా రావాలి, షార్ట్స్కి వ్యూస్ ఎలా రావాలి, ఎంగేజ్మెంట్ ఎలా రావాలి, థంబ్నెయిల్ ఎలా చేయాలి అని చెప్పి ఒక కోర్స్ స్టార్ట్ చేశారు, పెయిడ్ కోర్స్. అది ఎవరు స్టార్ట్ చేశారు? మీరే కదా. పెయిడ్ కోర్సు స్టార్ట్ చేసిన మీరు ఇది సేవని ఎలా అంటారు? అది ఎలా సేవ అవుతుంది చెప్పండి? సో మీరేం సేవ చేయలేదు సార్, మీరు ఎక్కడ ఏమీ పబ్లిక్ సర్వీస్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ పబ్లిక్కే మీకు సేవ చేశారు. ఇప్పుడు అంటే 3 ఏళ్ళ ముందు మీరు మునిగిపోతున్న టైంలో పాపం ఒక గ్రాటిట్యూడ్, ఒక థ్యాంక్ఫుల్నెస్తో లేపారు. అది మీరు సరిగ్గా యూస్ చేసుకోలేదు సార్. యూస్ చేసుకోకుండా మళ్ళీ ఇప్పుడు ఇలాంటి పాయింట్లు మాట్లాడుతున్నారు చూసారా, సేవ చేశారని. సార్ మీకంటే చాలామంది కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు సార్, మేబీ మీరు ముందు రావచ్చు. అందుకే నేను చెప్తున్నాను, అప్రిషియేట్ దట్. నేను కూడా ఎంతో కొంత నేర్చుకున్నాను, బట్ మీ ఒక్కరి వల్లే నేను నేర్చుకోలేదు సార్. నేను చాలామంది మన తెలుగులో చాలా కాంటెంట్ క్రియేటర్స్, చిన్న పెద్ద మీడియం రేంజ్లో చాలామంది ఉన్నారు, ఫ్రీగా చెప్తున్నారు సార్. యూట్యూబ్ కోర్సులు ఏం పెట్టట్లేదు. మీరు ఇలా యూట్యూబ్ కోర్సులు పెట్టడం వల్ల ఈ ట్రెండ్ని చాలామంది క్యాచ్ చేసుకొని మిస్యూజ్ చేసుకున్నారు. నాకు వాళ్ళ పేర్లు చెప్పడం కూడా ఇష్టం లేదు. అసలు ఎందుకు సార్ ఫ్రీగా చెప్తున్నారు సార్, అది ఎందుకు మళ్ళీ యూట్యూబ్ కోర్సు 1000 రూపాయలు, 2000, 6000 ఎందుకు సార్? అది ఎలా సార్ అవుతుంది? ఫ్రీ సర్వీస్ తప్పు కదా అది. అండ్ ఇంకో విషయం నాకు నచ్చలేదు ఏంటంటే, యూట్యూబర్స్కి చెప్తున్నా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి చెప్తున్నా, పబ్లిక్కి చెప్తున్నా, వినండి. ఎవరైనా కెమెరాకు ముందుకు వచ్చి నేను అప్పుల పాలయ్యాను డబ్బులు ఇవ్వండి అంటే దయచేసి ఇవ్వకండి. మీరు చాలా కరిగిపోయి థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్ అని చెప్పి డబ్బులు ఇవ్వకండి. ఎవ్వరూ ఫ్రీగా చేయరు యూట్యూబ్లో, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. మేము చేసినందుకు మాకు వ్యూస్ వస్తాయి, వ్యూస్కి డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చినా రాకపోయినా ఒక రికగ్నైజేషన్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, వ్యూస్ వస్తాయి, యూజర్ ఎంగేజ్మెంట్ అన్నీ మాకు బోనస్లు వస్తాయి. ఎవరి వల్ల వస్తుంది? మీ వల్ల వస్తుంది. ఆల్రెడీ మీ దగ్గర నుంచి వస్తుంది ఫ్రీ గిఫ్ట్స్ మాకు. అలాంటిది మీరు మాకేం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంకా మీకు మంచి కాంటెంట్ ఇవ్వాలి. సో ఈయన స్టార్ట్ చేయడం వల్ల చాలామంది, ఒక ట్రావెలర్ ఆయన చేశాడు, పెద్ద ట్రావెలర్ ఆయన అప్పుల్లోకి వెళ్ళిపోయానని చెప్పి, దానికి ఒక అకౌంటబిలిటీ లేదు, ఆయనకి ఎంత వచ్చింది, ఆ ట్రాక్ ఏందో తెలియదు. అలా చాలామంది చేశారు ఇవి. ఇంకా సారీ టు సే దిస్, ఈ డ్రామాలు అంటున్నాను కానీ డ్రామాలే నాకు ఇలాంటి నచ్చవు. ఒకసారి అయితే ఓకే, ఇంకా ప్రతి ఒక్కరు ఇదే ట్రెండ్. ఈయన ఒకసారి చేశారు, అప్పుడు బాధ అనిపించింది. ఇప్పుడు మళ్ళీ 3 years పోయిన తర్వాత అదే చేస్తూ ఎలిగేషన్లు ఇంకొక యూట్యూబర్ మీద. ప్రసాద్ బ్రో మీకు ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ థింగ్, ఆయన మీకు ఏమైనా అప్పిచ్చాడా? లేదు కదా. లేదని ఆయన మీకు ఏమైనా మాట ఇచ్చారా? మీకు కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఆదుకుంటానని? లేదు కదా. మరి మీరు ఎలా బ్లేమ్ చేస్తారు? మీరు తెలుగుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లను కూడా తెచ్చారు, అది తప్పు. ఆయన ఎక్కడైనా మీ ఫ్యామిలీ మెంబర్ పేర్లు తెచ్చారా? మీరు కావాలని చాలా తెలుగుగా చిన్నపిల్లడి పేరు చెప్తే, చిన్నపిల్లడు పాయింట్ వేస్తే, చిన్నపిల్లడు ఇప్పుడు పాపం వైరల్ అవుతున్నాడు, ఆ చిన్న బాబుని తిడుతున్నారు, ఒక 2 రోజుల్లో బర్త్డే ఉన్న బాబుని. అది అంతవరకు కరెక్ట్? మీకు ఫ్యామిలీ ఉంది కదా. అండ్ ఆయన ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఆయన 100 కోట్ల యూట్యూబర్ అయిపోయారా? లేకపోతే ముందు నుంచి 100 కోట్ల యూట్యూబరా? ఒకవేళ ముందు నుంచి 100 కోట్ల యూట్యూబర్ అయితే మీది కూడా తప్పే. మీకు అన్ని నిజాలు తెలిసినప్పుడు ఒకవేళ ఆయన స్కామ్ చేశారనుకుంటే ఇప్పుడు వరకు ఎందుకు చెప్పలేదు? అంటే మీకు ఆయన డబ్బులు ఇస్తే మంచోడు, డబ్బులు ఇవ్వకపోతే చెడ్డోడు, స్కాములు చేసినా కూడా చెప్పరు. ఇక్కడ మీ డబుల్ స్టాండర్డ్స్ నాకు కనబడుతున్నాయి, అది నాకు అస్సలు నచ్చలేదు. అండ్ మీరు అది ఒక ప్లేలిస్ట్లో చేస్తా అన్నారు కదా, అది మీ ఇష్టం. ఇంకా మీ వాల్యూని మీరే ఇంకా కొన్ని మాటలు అనలేను కానీ మీ డౌన్ఫాల్ మీరే కోరుకుంటున్నారు. ఆల్రెడీ మీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, మీరు రియలైజ్ అవ్వట్లే. ఏంటంటే మీకు 7 lakh plus సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఒకనప్పుడు వరకు బాగా చూసేవారు, ఇప్పుడు ఎందుకు చూడట్లేదంటే మీరు అప్డేట్ అవ్వట్లేదు. కొత్తగా వచ్చిన కాంటెంట్ క్రియేటర్లు తెలుగులో చాలా చక్కగా చెప్తున్నారు.
అప్డేటెడ్గా ఉంటున్నారు అండ్ ఫ్రీగా చెప్తున్నారు. మీరు అవేం చెప్పకుండా ఒకే స్టైల్లో కొట్టుకెళ్ళిపోతున్నారు. జాయిన్ అవ్వండి అంటే జనాలకి ఇసుకొస్తారు సార్. పెయిడ్ కోర్సులు ఎవరు జాయిన్ అవ్వరు. ఈ రోజుల్లో అంతా ఫ్రీగా చెప్తున్నారు, నీట్గా మంచిగా అట్టుపని తొక్కేలా తీసి నోట్లో పెడుతున్నారు. సో ఫస్ట్ మీరు మీ కాంటెంట్ని ఎలా ప్రజెంట్ చేయాలి, మీరు ఎలా రిప్రజెంట్ చేయాలి, మీ ఛానల్ని ఎంత ఎంగేజింగ్గా చెప్పాలి, ఎంత అప్డేటెడ్ పాయింట్స్ చెప్పాలి, అప్డేటెడ్ టాపిక్స్ చెప్పాలి, అది చూడండి సార్. అది చూడకుండా ఈ ఎమోషనల్ థింగ్ చేసి మళ్ళీ వీడియోలు చేసి మళ్ళీ వీడియోలు ప్రైవేట్లో పెట్టి ఇంకొకరిని పాయింట్అవుట్ చేసి వాళ్ళ ఫ్యామిలీని మళ్ళీ రోడ్డు మీద తెస్తే తప్పు సార్, చాలా తప్పది. కర్మ అనేది ఉంటుంది, చూసుకొని చాలా గట్టిగా వచ్చేస్తుంది ఇలాంటి టైంలో. సో ఓవరాల్గా అయితే నాకు సాయి కృష్ణ బ్రోది నాకు ఎమోషనల్ డ్రామా, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్లో అనిపించింది. ఇంకొక పర్సన్ని వాళ్ళ ఫ్యామిలీని రోడ్డు మీదకి తేవడం చాలా రాంగు. డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి 100 కోట్లు యూట్యూబర్ అని సంబోధించడం రాంగ్. ఒకవేళ నిజంగా అయినా స్కామ్ చేస్తే డైరెక్ట్గా వీడియో చేయాలి తప్ప డబ్బులు ఇస్తే ఒకలాగా లేకపోతే ఒకలాగా. అండ్ మీరు ఫస్ట్ థింగ్ ఒక పర్సెప్షన్లో ఉన్నారు, పర్స్పెక్టివ్ కూడా ఒక పర్సెప్షన్లో ఉన్నారంటే ఒక బిలీఫ్లో ఉన్నారన్నమాట. మీరు సమాజానికి సేవ చేస్తున్నారు అని చెప్పి మీరేం చేయట్లేదు సార్. ఇన్ఫ్యాక్ట్ సమాజమే మీకు సేవ చేస్తుంది, చేసించాలు. సో దయచేసి ఇంకా అలాంటి వీడియోలు ఆపేసి నేను చెప్పినట్టు మీరు అప్డేటెడ్ కాంటెంట్ పెట్టండి. అండ్ ఇలా మళ్ళీ మా అలాంటి కాంటెంట్ క్రియేటర్ల మీద వీడియోలు చేశారు, అందుకు మళ్ళీ మా మొఖాలు వాడారు, మా పేర్లు మాట్లాడారు అని చెప్పి స్ట్రైక్లు గీకులు అని చిలుపు పనులు చేస్తే ఇది ఒకటి చెప్తారు. ఒక స్ట్రైక్కి ఎలా అపీల్ చేసుకోవాలి, ఇఫ్ ఎనీ కంటెంట్ క్రియేటర్ ఈజ్ ఫాలోయింగ్ యూట్యూబ్ ఫేర్ పాలసీ అనేది మీ దగ్గర చూశాను. సో దయచేసి ఇప్పటికీ ఆల్రెడీ నెగిటివ్ అయిపోతున్నారు, మళ్ళీ ఇలాంటి పనులు చేయకండి. సో తప్పు చేయలేనప్పుడు వీడియో ప్రైవేట్లో పెట్టకూడదు సార్. ఆయన ఎందుకు వీడియోలో వీడియో ప్రైవేట్లో పెట్టాడు ఎందుకంటే నాకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని ఎక్స్పోజ్ చేశారు, ఇప్పుడు అనవసరంగా ఇంకా హైలైట్ అవుతుందని చెప్పి ఆయన ప్రైవేట్లో పెట్టుంటారు. మీరు ఎందుకు పెట్టారు? పెట్టాక వివరణ ఇవ్వాలి కదా. సో మేబీ గ్యాప్లో నేను వివరణ ఇచ్చుంటే నేను మిస్ అయ్యి ఉంటాను. బట్ వాట్ ఎవర్ యూ డిడ్ ఈజ్ రాంగ్ అకార్డింగ్ టు మీ. మీకేమనిపించిందో చెప్పండి ప్రజలు. సో ఓవరాల్గా నా వర్షన్ అయితే ఇది. మీకేమనిపిస్తుందో ఆనెస్ట్గా బలంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం.